జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని మారుమూల గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అది. ఏకోపాధ్యాయ పాఠశాలగా 3 సంవత్సరాలు ఉండి అనేక అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకుంది. స్వచ్ఛ సుందర్ శౌచాలయంలో భాగంగా పాఠశాల యొక్క శౌచాలయాలను రంగులతో అలంకరించడం జరిగింది. అదేవిధంగా పాఠశాలకు ప్రత్యేక లోగోను డిజైన్ చేసుకోవడం జరిగింది. తర్వాత పాఠశాలకు రంగులను వేయించి ఆసక్తికరమైనటువంటి చిత్రాలను చిత్రించడం జరిగింది. పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా దాతల సహకారంతో పిల్లలకు ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను అందించడం జరిగింది. దాంతోపాటు విద్యార్థులకు రాత పుస్తకాలు మరియు అదేవిధంగా స్థానిక ఎన్ఆర్ఐల సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం మైక్ సెట్ను అందించడం జరిగింది. తర్వాత క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులను పొలాలకు తీసుకెళ్ళి అక్కడి పంటల్ని పరిశీలింపజేయడం జరిగింది. విద్యార్థులు ప్రాజెక్టు పనిలో భాగంగా పోస్ట్ బాక్స్ వంటి అనేక వస్తువులను తయారు చేయడం జరిగింది. క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులు వాగునీటిలో పడవల్ని వదులుతున్న దృశ్యం, అదేవిధంగా హరితహారంలో భాగంగా మొక్కలను నాటుతున్న విద్యార్థులు, పాఠ్యపుస్తకాలు పొందిన ఆనందంలో విద్యార్థులు, పంటల్ని పరిశీలిస్తున్న విద్యార్థులు, క్షేత్ర పర్యటనలో భాగంగా పురాతన దేవాలయాన్ని సందర్శించిన విద్యార్థులు, ప్రొజెక్టర్ సహాయంతో డిజిటల్ లెసన్స్ వింటున్న విద్యార్థులు, పాఠశాలకు అవసరమైన ప్రొజెక్టర్ను ఎన్ఆర్ఐ సహకారంతో సమకూర్చుకున్న సందర్భం, అదేవిధంగా విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం, పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించడానికి సైన్స్ ఫేర్ మరియు విజ్ఞానిక మేళ, భాషా మేళ వంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసి విద్యార్థుల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలోనే గ్రామంలోని విద్యార్థులందరూ చదివించేలా ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల చుట్టూ ఉన్నటువంటి చెత్తను తొలగించడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో మరియు పాఠశాల చుట్టూ చాలా మొక్కల్ని నాటడం జరిగింది. వైద్య పరీక్షల్లో భాగంగా తర్వాత అల్బెండజోల్ మాత్రల్ని పంపిణీ చేస్తూ కంటి పరీక్షల్ని నిర్వహించిన సందర్భంలో, అదేవిధంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేలా స్కూల్లో నిజాయితీ దుకాణం అనే కార్యక్రమాల్ని వినూత్నంగా చేపట్టడం జరిగింది. దాంతోపాటు విద్యార్థుల్లో చిత్రలేఖన పోటీల పట్ల అవగాహన కల్పిస్తూ వారిని చిత్రలేఖన పోటీలకు తీసుకువెళ్ళగా వాళ్ళు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఎన్టీపీసీ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో 2013 మరియు 2019లో రాష్ట్ర స్థాయికి వెళ్ళగా అక్కడ వివిధ కన్సోలేషన్ బహుమతుల్ని పొందడం జరిగింది. శక్తి ఆదా వనరుల పరిరక్షణ అనే అంశాలపైన విద్యార్థులు ఈ పోటీ లోపల పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారి చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు, సర్టిఫికెట్లు అందుకున్నటువంటి వైనం. తర్వాత బాల సంఘాల ఆధ్వర్యంలో గ్రంథాలయ కమిటీ, గోడపత్రిక కమిటీ లాంటి వివిధ కమిటీల ద్వారా ఏ విధంగా పాఠశాలలో వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారో తెలుసుకునేటువంటి చిత్రాలు, తర్వాత దగ్గరలోని బ్యాంకుకు విద్యార్థుల్ని తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి లావాదేవీల గురించి వివరిస్తున్నటువంటి సందర్భం. తర్వాత వివిధ అధికారులు పాఠశాలను సందర్శించి పాఠశాలలో మొక్కలు నాటుతున్నటువంటి సందర్భం, విద్యార్థులకు మొక్కలను అందజేస్తున్న సందర్భం. తర్వాత బాలందరూ కలిసి పాఠశాలలో ఉన్న మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ విద్యాలయాల్ని హరిత లోగిళ్లుగా మార్చినటువంటి దృశ్యం. ఓపెన్ హౌస్లో భాగంగా
పోలీస్ స్టేషన్ సందర్శించి అక్కడి విషయాలు తెలుసుకున్నటువంటి విద్యార్థులు. కృత్యాధార బోధనలో భాగంగా విద్యార్థులు వివిధ అంశాల ద్వారా నేర్చుకున్నటువంటి సందర్భం. పాఠశాలలో చేపడుతున్నటువంటి వివిధ వినూత్న కార్యక్రమాలను తెలియజేసే చిత్రాలు. అదేవిధంగా జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి మరియు దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో గత 3 సంవత్సరాలుగా పాల్గొంటూ బోధనోపకరణాలు అనే విభాగం లోపల వివిధ తక్కువ ఖర్చు మరియు ఖర్చు లేని బోధనోపకరణాలను తయారు చేస్తూ ప్రాథమికోన్నత స్థాయిలో సైన్స్ను ఏ విధంగా బోధించాలి అనే అంశాలపై రూపొందించినటువంటి బోధనోపకరణాలకు సైన్స్ ఫేర్లో మంచి ప్రతిభ కనబరచడం జరిగింది. తర్వాత పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు గాను పర్యావరణ రత్న అనే అవార్డును పొందడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా ఎస్సీఆర్టీ నిర్వహించినటువంటి సైన్స్ సెమినార్కి 3 సార్లు ఎంపిక కావడం జరిగింది. పాఠశాలలో బాలల సంఘాల యొక్క కమిటీ సమావేశం, తర్వాత మాతృభాష దినోత్సవం సందర్భంగా కవితల పోటీ నిర్వహించిన సందర్భంలో విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా వైజ్ఞానిక ప్రదర్శనల్ని చేపట్టడం, వివిధ వారోత్సవాల్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్ని సందర్శించడం, అక్కడ జరుగుతున్నటువంటి పనితీరుని తెలుసుకోవడం, అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా చేతులు కడుక్కోవడం వల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది గ్రామం లోపల. అదేవిధంగా స్వచ్ఛ భారత్ లీడ్ వాలంటీర్గా వివిధ పాఠశాలల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగింది. దాతల సహకారంతో పాఠశాలకు కావాల్సిన ప్రొజెక్టర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత పాఠశాల విద్యార్థులు రూపొందించినటువంటి వృక్షమిత్ర ప్రాజెక్టుకు గైడ్గా ఉండి రాష్ట్ర స్థాయి లోపల బహుమతిని గెలుచుకోవడం జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులు చేతులు కడుగుతున్నటువంటి సందర్భం, చేతులు ఎలా కడగాలో వారికి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా శానిటైజర్ని హ్యాండ్ వాష్లో ఎలా భాగం చేసుకోవాలి, వృక్షమిత్ర ప్రాజెక్టుకు 10,000 రూపాయల బహుమతిని పొందిన సందర్భంలో, అదేవిధంగా స్వచ్ఛ భారత్లో భాగంగా చేతుల పరిశుభ్రతకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నటువంటి సందర్భం. పాఠశాలలో చైల్డ్ వాలంటీరిజం అనే కొత్త కార్యక్రమాన్ని రూపొందించి గ్రామం లోపల విద్యార్థుల ద్వారా సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా పాఠశాలలో చేస్తున్నటువంటి వినూత్న కృషికి 2018లో ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా అవార్డు పొందడం జరిగింది. 2019లో కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా అవార్డు అందుకోవడం జరిగింది. తర్వాత విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను రోటరీ క్లబ్ వారి తరపున కూడా ఉత్తమ సేవా అవార్డు పొందడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో స్వచ్ఛ భారత్ సంబంధించి విద్యార్థి చిత్రలేఖన పోటీలో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. పాఠశాల విద్యార్థులు సేకరించిన ప్రాజెక్టులు, అదేవిధంగా విద్యార్థిని అభినందిస్తున్న డిప్యూటీ డిఈఓ గారు, అదేవిధంగా ఎస్సీఆర్టీ డైరెక్టర్గా చేతుల మీదుగా సైన్స్ ఫేర్లో బహుమతి, తర్వాత చెత్త నిర్వహణకు
పైప్ కంపోస్ట్ తెలంగాణ అవతరణ దినోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అవార్డును అందుకున్న సందర్భం లోపల అభినందిస్తున్న డిఈఓ గారు. క్షేత్ర పర్యటనలో భాగంగా వరి పొలంలో నాట్లు వేస్తున్న విద్యార్థులు, అక్షరాభ్యాసంలో భాగంగా విద్యార్థులకు అక్షరాలు దిద్దిస్తూ, అదేవిధంగా వివిధ సెమినార్ల లోపల సాధించినటువంటి సర్టిఫికెట్లు, దాంతోపాటు వివిధ అవార్డులలో పొందినటువంటి సర్టిఫికెట్స్, ఈ విధంగా వివిధ వినూత్న కార్యక్రమాలతో పాఠశాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ ఇంకా మరింత కృషి చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.